టీలోజన్ గ్రావిడారం అని అంటే ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత మూడో నెల, నాలుగో నెల నుంచి విపరీతమైన హెయిర్ లాస్ అవుతూ ఉంటుందండి. టీలోజన్ అంటే విపరీతమైన హెయిర్ లాస్. గ్రావిడారం అని అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్. సో, టీలోజన్ గ్రావిడారం అనేది ఎందుకొస్తుంది అనంటే, ప్రెగ్నెన్సీలో మనకి బేబీ చుట్టూరా ప్లాసెంటా అనే పదార్థం ఉంటుంది గదండీ! అక్కడ ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతుంది గదండీ ప్లాసెంటా. ఈ ప్లాసెంటా నుంచి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రెగ్నెన్సీని అలా మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఇది శరీరంలో మార్పులు చేయటానికి కూడా ఈ హార్మోన్స్ అనేటివి మార్పులనేటివి విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో మనం చాలా గమనిస్తాం గదండీ! శరీరంలో మార్పులనేటివి మనకి చేతిలో కానీ, కాళ్ళల్లో కానీ, ఎముకల్లో కానీ, కండరాల్లో కానీ, ఇతరత్ర భాగాల్లో కూడా మనకి ప్రెగ్నెన్సీలో విపరీతమైన మార్పులొస్తాయి కదండీ! డెలివరీ కాంగానే మళ్ళీ అంతా నార్మల్‌గా వచ్చేస్తూ ఉంటుంది. ఈ డెలివరీ కాంగానే నార్మల్‌గా వచ్చేసేదానికి ఆ విధంగానే హెయిర్స్ పైన కూడా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఈ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ప్రెగ్నెన్సీలో ఒక్క జుట్టు కూడా ఊడకుండా కాపాడుతుందండి. ఒక్క జుట్టు కూడా ఊడకుండా ఉండేటప్పటికి ప్రెగ్నెన్సీలో అందరూ హ్యాపీగా ఉంటారు. ఎందుకనంటే నాకు జుట్టు చాలా బావుంది, జడ చాలా ఒత్తుగా వచ్చేసింది, నాకు చాలా లావుగా ఉంది అని అంటూ ఉంటారు. డెలివరీ అయిపోయినాక కొద్దిగంత స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుందండి. కానీ ప్లాసెంటా అనేది ఎళ్ళిపోతుంది గదండీ బేబీ నుంచి బయటికి అలా ఆ విధంగా డెలివరీలో ప్లాసెంటా ఎళ్ళిపోయేటప్పటికి హార్మోన్స్ కూడా మోతాదు కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో, ఏ హార్మోన్స్ వల్ల అయితే అక్కడ జుట్టునంతా అక్కడ నిలబెట్టి ఉందో, ఆ హార్మోన్స్ అలా ఎళ్ళిపోయేటప్పటికి ఏమవుతుందనంటే వెంట్రుకలనేది ఊడిపోవటం మొదలవుతుందనమాట. అంటే 9 నెలల నుంచి మనకి ఏ జుట్టు కూడా ఊడకుండా ఉంది చూడండి. ఆ జుట్టనేది నెమ్మదిగా ఊడిపోవటం ఉంటుందనమాట. అది మూడో నెల డెలివరీ తర్వాత, నాలుగో నెల తర్వాత, ఆరో నెల తర్వాత కొంతమందికి మొదలవుతూ ఉంటుందండి. దీన్నే టీలోజన్ గ్రావిడారం అని అంటారు. ఏవి భయపడకూడదండి. అన్ని జుట్టు, వెంట్రుకలు మంచిగా పెరగటానికని ఆస్కారం ఉంటుంది. కానీ ఆ టైంలో మీరు మంచి ఆహారం తీసుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. పిల్లలతోటి అన్నప్పుడు మనకి సమయానికి నిద్రపోవటం అనేది ఉండదు కదండీ! అది ఒక విధంగా స్ట్రెస్ అది అవుతూ ఉంటుంది. అది కొద్దిగా సెట్ చేసుకోవాలి. డీస్ట్రెస్ అనేది చేసుకుంటూ ఉండాలి. సమయం అనేది దొరకదు. కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవచ్చు. పెప్టైడ్స్ అనేవి తీసుకోవచ్చండి. బయట మినాక్సిడిల్ సీరమ్స్ అని దొరుకుతాయి. అవన్నీ ఏమి వాడకూడదండి. ఎందుకనంటే ఉన్న జుట్టుని కాపాడుకోవటానికి కేవలం న్యూట్రిషనల్ అప్‌టేక్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట.